హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 71. కాసేపటికి ఒక నర్సు ఇంజెక్షన్ తీసుకుని వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. దాన్ని జాగ్రత్తగా చూసి, అది తను చెప్పిన పేరే కావటంతో తీసి ఆయువుకి వెయ్యబోతుంది. బంగారు ఒక్క నిమిషం. ఏంటి? అని ఇంజెక్షన్ వేసేదల్లా ఆగి, ఏంటి అన్నట్లు అతని వైపు చూస్తుంది ఊర్వి. దీన్ని ఇంజెక్షన్ చేయటం వలన నాకు నిద్ర వస్తుందా అని అడుగుతాడు. ఆ! మరీ మత్తుగా ఉండదు. మీకు నొప్పి కూడా తెలియకుండా ఉండడం కోసం. అలాగే కాసేపు నీ నర్వస్ అన్నీ స్టేబుల్‌గా ఉండడం కోసం. ఎందుకలా అడుగుతున్నారు? అది కాదు, నాకు పడుకోవాలి అని లేదు. నీతో ఉండాలని ఉంది బంగారు. ప్లీజ్ వద్దు అంటాడు. నో కుదరదు. ఇది ఇవ్వాల్సిందే అంటుంది. తప్పదా అంటాడు వాయు. హ్మ్. అని చెయ్యి పట్టుకొని అంటుంది. అయితే సరే. నువ్వు కూడా నాతో పాటు రెస్ట్ తీసుకోవాలి. అలాగైతేనే వేయించుకుంటా అంటాడు. అయ్యో! ఆల్రెడీ తెల్లవారిపోయింది. నేను వెళ్లి డాక్టర్స్‌తో మాట్లాడాలి అంటుంది. కుదరదు. కనీసం నా కళ్ళు మూతలు పడే వరకు అయినా నా పక్కనే ఉండమ్మా అంటాడు. సరే అని చిన్నగా నవ్వి ఇంజెక్షన్ చేసి ఆయువుకి ఇంకొక వైపు వచ్చి బెడ్‌పై కూర్చుంటుంది. అలా కాదు బంగారం. ఇక్కడ పడుకో అని ఆమె చెయ్యి పట్టుకుని లాగుతాడు. అయ్యో! ఏం చేస్తున్నావు? ఇది హాస్పిటల్. ఎవరైనా వస్తారు. అయినా నేను పడుకుంటే మీకు ఇబ్బందవుతుంది. నువ్వు కానీ, నేను కానీ పిలిచే వరకు ఎవ్వరూ రారు లోపలికి. ఇక నాకు నీతో ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. నువ్వు లేకపోతేనే ఇబ్బంది అని ఆమెని అతని గుండెలపై పడుకోబెట్టి, ఒక చేత్తో ఆమెను తన వైపు కదుముకుని కళ్ళు మూసుకున్నాడు ఆయువు. ఆయువు నిద్రపోయాడు అనుకున్న తర్వాత లేవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆయువు చెయ్యి పట్టులో నుండి తప్పించుకోవటం అస్సలు కుదిరే పనా? అస్సలు కుదురుతుందా? పోనీ గట్టిగా విడిపించుకోవటానికి చూసిన ఆయువు హెడ్‌కి ఏమైనా అవుతుందేమోనని భయం ఊర్వికి. నెమ్మదిగా ఒక అరగంట పాటు ట్రై చేసి బయటపడుతుంది. హమ్మయ్య! నేనెక్కడికి వెళ్తానని అంత గట్టిగా పట్టుకున్నావు? అయినా నేనెక్కడ ఉన్నా నన్ను నువ్వు వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు అని అతని చెయ్యిపై ముద్దు పెట్టుకుని ఒకసారి వైటల్స్ చెక్ చేసి బయటికి వస్తుంది. డింపుల్ హాస్పిటల్‌ని చెక్ చేయడానికి వెళ్తే మణి ఇక్కడే సెక్యూరిటీగా ఉండిపోతాడు. మణి చెప్పమ్మా అని ఆమె దగ్గరికి వస్తాడు. రాజు ఏ హాస్పిటల్‌లో ఉన్నాడో నేను తన్ని చూడాలి. నన్నోసారి తీసుకెళ్ళవా అని అడుగుతుంది. అమ్మా! రాజ్ సార్ కూడా ఈ హాస్పిటల్‌లోనే ఉన్నారు. అది కూడా ఇదే ఫ్లోరు. ఆయు సార్ అండ్ రాజ్ సార్ ఇద్దరు కూడా ఐసీయూలోనే ఉండాలి కాబట్టి ఈ ఫ్లోర్ మొత్తం ఎవరూ లేకుండా చూసుకున్నాను. అదిగో ఆ చివరి రూమ్‌లోనే ఉన్నారు అంటాడు మణి. సెక్యూరిటీ రీజన్స్ వల్ల. ఓకే. నేను వెళ్లి చూసొస్తాను. నువ్విక్కడే ఉండు. లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉండు అని తను రాజు ఉన్న రూమ్‌కి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే ఆమె చూపు నేరుగా బెడ్‌పై ఉన్న రాజుపై నిలుస్తుంది. రైట్ చేయికి, రైట్ లెగ్‌కి కట్లు, తలకి కూడా కట్టుతో ఉన్న అతన్ని చూడగానే ఊర్వికి తన వల్ల ఇలా జరిగింది అనిపించింది బాధగా. అతన్ని చూస్తూ బెడ్ దగ్గరికి వెళ్లి చిన్నగా అతని నుదురుని నిమురుతుంది. చల్లగా తగిలిన స్పర్శకి చిన్నగా కళ్ళు తెరిచి చూస్తాడు రాజు. మసగ్గా అతని ఎదురుగా కనిపిస్తూ ఉన్న రూపాన్ని పోల్చుకోలేక మళ్ళీ కళ్ళు మూసి తెరుస్తాడు. ఎదురుగా ఉన్న రూపం మసగ్గా ఉండి స్పష్టంగా కనబడగానే తన ఎదురుగా ఉన్న రూపాన్ని చూసి మా అని పిలుస్తాడు అనుమానంగా. అంటే కలో నిజమోనని పోల్చుకోలేక. కానీ ఆమె చేతి వేళ్ళ స్పర్శ చల్లగా తగిలి, ఆ స్పర్శలో ఉండే ప్రేమ అతనికి తెలుస్తూ ఉంటే, ఇది కల కాదు నిజమని అర్థమైన మరుక్షణం క్యూటీ, క్యూటీ నువ్వేనా అని అరుస్తూ ఆమె చెయ్యిని తీసుకుని పెదవులు కానించుకుంటాడు రాజు. ఆమె తన ఎదురుగా ఉన్న ఆనందం తట్టుకోలేక అవే కన్నీళ్లుగా మారి ఆమె చెయ్యిపై పడతాయి. రాజు అరిచిన అరుపుకి ఆ పక్కనే ఇంకో బెడ్‌పై పడుకుని ఉన్న ఆద్యకి మెలకువ వచ్చింది. రాజు బెడ్ వైపు చూడగా అక్కడ ఉన్న ఊర్విని చూడగానే మళ్ళీ ఒకసారి కళ్ళు నులుముకొని చూసింది. తను చూసేది నిజమేనా అని. అలా చేశాక కూడా తన కళ్ళ ఎదురుగా ఉన్న దృశ్యం అలాగే కనబడుతూ ఉంటే నిజంగానే ఊర్వి వచ్చిందని లేచి ఒక్కో అడుగు వేస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడింది ఆద్య వాళ్ళని చూస్తూ. కదిలించకుండా మా నువ్వు నిజంగానే వచ్చావా అంటాడు కూరుకుపోయిన గొంతుతో. అని తలూపుతుంది కన్నీళ్లు నిండిన కళ్ళతో. కానీ ఎలా? నిన్ను ఆ రాక్షసుడు తీసుకెళ్ళడం నేను చూశాను మా అంటాడు. ఆయువు తీసుకొచ్చాడు అంటుంది. ఆయువునా? అని ఒక్క క్షణం ఆలోచించి, సరేలే నువ్వు క్షేమంగా ఉన్నావు. నాకదే చాలు కానీ, ఆ రానయ్యకి నీకు ఏంటి సంబంధం మా? అని అంటాడు. అవన్నీ తర్వాత చెప్తా కానీ, ఏంట్రా నువ్వు చేసిన పని? నా కోసం వచ్చే కదా ఇలా అయిపోయావు. నా వల్లే నువ్విలా ఉన్నావు అని అంటుంది బాధతో. ఛ! ఏంటి మా అలా అంటావు? ఇలా జరగాలని ఉంది కాబట్టి జరిగింది.
కానీ ఒకవేళ యాక్సిడెంట్ కాకుండా ఉంటే నేనసలు నిన్ను మిస్ అయ్యే ఉండేవాడినే కాదు. వాడిని దరిదాపుల్లోకి కూడా అస్సలు రానిచ్చేవాడినే కాదు" అంటాడు. ఇంతలో ఊర్వికి ఎవరో వెనకాల ఉన్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగేసరికి వాళ్ళనే చూస్తూ నిలబడి ఉన్న ఆద్యాని చూడగానే, "ఆద్య, నువ్వేంటిక్కడ? అది కూడా ఇంత పొద్దున్నే" అని అడుగుతుంది. "పొద్దున్నే కాదు క్యూటీ, తనిక్కడే ఉంటుంది నన్ను చూసుకుంటూ" అని అరవింద్ చెప్పింది మొత్తం ఊర్వికి చెప్తాడు రాజు. అంతా విన్నాక ఆద్య వైపు చూసి మనస్ఫూర్తిగా థాంక్యూ చెప్తుంది ఊర్వి. నిజంగా ఆద్య, రాజ్‌కి ఏదైనా జరిగితే నన్ను నేను లైఫ్‌లో క్షమించుకోలేను. చాలా చాలా థాంక్స్ అంటుంది. "అయ్యో మేడం, నేనేమి చేయలేదు. కేవలం హాస్పిటల్‌లో జాయిన్ చేశాను అంతే. తనిప్పుడు ఇలా ఉన్నాడు అంటే మీరే కారణం. మీ మాటల వల్లనే. ఇంకా చెప్పాలి అంటే మీ గొంతు విని తను స్పృహలోకి వచ్చాడు" అంటుంది. రాజు అర్థం కాకుండా చూస్తే, "ఊర్వి, నీకెలా తెలుసు?" అని చూస్తుంది. డానియల్ విషయం గురించి అరవింద్ చెప్పింది అంతా చెప్తుంది ఆద్య. అది విని రాజ్‌కి ఆయు ఊర్వి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో అర్థమయినా, ఎందుకు అతను ఊర్వి విషయంలో ఆయువుతో మాట్లాడాలి అనుకుంటాడు. ఇంత ప్రేముండి కూడా మరి ఎందుకు అలా చేశాడో అని అడగాలి అనుకుంటాడు రాజు. రాజ్ కేస్ అంతా కూడా చెక్ చేసి అంతా నార్మల్‌గానే ఉంది అనుకుని ఐసీయూ నుండి నార్మల్ రూమ్‌కి షిఫ్ట్ చేయించాలి అనుకుంటుంది ఊర్వి. అదే విషయం చెప్పడానికి అప్పుడే లోపలికి వస్తాడు అరవింద్. లోపల ఉన్న వాళ్ళని, అందులో ఊర్విని చూసి షాక్ అయ్యి అలాగే నిలబడి ఉంటే, "ఊర్వి మేడం, హి ఈజ్ మై బ్రదర్ డాక్టర్ అరవింద్, కార్డియాలజిస్ట్" అని పరిచయం చేస్తుంది ఆద్య. "హలో మిస్టర్ అరవింద్, థ్యాంక్ యూ. మీకు కూడా దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు" అంటుంది. "ఇప్పుడే రాజ్ కేస్ చూశాను. అంతా పర్ఫెక్ట్‌గానే ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నార్మల్ రూమ్‌కి షిఫ్ట్ చేయండి" అంటుంది. "హా! నేను కూడా ఈ విషయం చెప్పడానికే వచ్చాను. కానీ బ్రెయిన్ సర్జరీ చేసిన డాక్టరే వచ్చి ఏం పర్వాలేదు అని చెప్పిన తర్వాతే షిఫ్ట్ చేద్దామని" అంటాడు. అది విని రాజ్ నవ్వితే, ఊర్వి అతని వైపు చూసి "నో" అన్నట్టు కళ్ళతోనే "నవ్వకు" అని చెప్తుంది. "అదేంటి? నేనిప్పుడు ఏం జోక్ చేశానని అలా నవ్వుతున్నారు రాజ్ సార్" అని అంటాడు అరవింద్. "మరి తనెవరో తెలుసా నీకు?" అని అడుగుతాడు నవ్వుతూనే చిన్నగా. "హా! ఊర్వి మేడం, హార్మనీ గ్రూప్స్ గ్రేట్ జ్యువెలరీ డిజైనర్ మేనేజర్" అని అంటాడు అరవింద్. ఆద్య వైపు చూసి "కరెక్టే కదా" అని అంటాడు. "హా" అని ఆద్య కూడా తల ఊపుతుంది. అది ఇప్పుడు. అంతకుముందు ఏంటో తెలుసా? తెలీదు అని అన్నా చెల్లెలిద్దరూ తలలూపుతారు. రాజ్, ఏంటి నువ్వు? అని ఊర్వి అంటూ ఉంటే, నువ్వు ఆగమ్మా, అరవింద్‌కి తెలియాలి. ఇక నుండి నువ్వు తప్ప నన్నెవ్వరూ ట్రీట్ చెయ్యరు అని. నువ్వు ఎవరికి కూడా నాకు తెలుసు. ఏంటి సార్ మీరనేది? నాకు అర్థం కావట్లేదు. ఊర్వి మేడం ట్రీట్ చేయడం ఏంటి అంటాడు. తను ఒక డాక్టర్. డాక్టర్ ఊర్వి సూర్య ప్రతాప్ చౌహాన్. న్యూరో సర్జన్ అని అంటాడు. ఒక డాక్టర్‌గా అరవింద్‌కి ఆ పేరు పరిచయమే ఉన్నా, ఆమెను ఎప్పుడూ చూడలేదు. అసలు రాజ్ చెప్తూ ఉంటే నమ్మలేక చూస్తున్నాడు అరవింద్. ఆద్య అయితే ఇంక కంప్లీట్‌గా షాక్ అయిపోయింది. ఎక్కడ జ్యువెలరీ డిజైన్, ఎక్కడ న్యూరో సర్జన్, అసలు సంబంధమే లేని ప్రొఫెషన్‌కి అసలు రాజ్‌ని అయోమయంగా చూస్తూ, మనిషికి మతిగాని పోలేదు కదా! ఊర్వి మేడంని చూసి అనుకుంటుంది. "ఏంటి డ్రైవర్ అలా చూస్తున్నావ్? నాకేమీ మతిపోలేదు. నేను చెప్పింది నిజమే. నా క్యూటీ ద వరల్డ్ బెస్ట్ న్యూరో సర్జన్స్‌లలో ఒకరు" అని అంటాడు. "అవునా?" అని ఊర్వి వైపు చూస్తూ ఉండిపోతే, అరవింద్ ముందుకు వచ్చి, "హలో మేడం, నాకు మీ పేరు తెలుసు గానీ మీరెలా ఉంటారో తెలీదు. మీరు చిన్న ఏజ్‌లోనే చాలా క్రిటికల్ సర్జరీస్ చేశారని విన్నాను. అలాగే నేను మీవి ఎన్నో మోటివేషన్స్ క్లాసెస్ కూడా విన్నాను. కానీ ఎక్కడా మీ ఫోటో కానీ, మీ గురించి కానీ ఇన్ఫర్మేషన్ కానీ లేదు. జస్ట్ మీ పేరు తప్ప. అందుకే మీరెలా ఉంటారో తెలీదు" అంటాడు చిన్నగా నవ్వి. ఇక ఊర్వి కూడా చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. అవన్నీ తర్వాత. "ముందు రాజ్‌ని ఈ ఫ్లోర్‌లోని వేరే హాస్పిటల్ రూమ్‌కి షిఫ్ట్ చేయండి. నేనిప్పుడే వస్తానని" వెళ్ళిపోతూ ఉంటే రాజ్ చెయ్యి పట్టుకుంటాడు. "ఎక్కడికి నా దగ్గరే ఉండు. ఎటూ వెళ్ళకు" అంటాడు. "నేనెటూ వెళ్ళను రాజ్. ఇక్కడే ఉంటాను. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. నాకు కొంచెం పనుంది" అంటుంది. "ఇక్కడ ఇక్కడేం పని క్యూటీ? అయినా సరే నువ్విక్కడి నుండి కదలడానికి వీల్లేదు. ప్లీజ్ ఇక్కడే ఉండు." "రాజ్, లేదు. నేను చెప్పేది విను. నాకు పనుంది." అయినా సరే వినకుండా ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు. రాజ్ లిజన్, పక్క రూమ్‌లో అయ్యు ఉన్నాడు. ఉంటే నాకేంటి భయం? ఉంటే ఉండనివ్వు. రాని అతన్నే అడుగుతా. నా అమ్మ నాతోనే ఉంటుంది" అని. "రాజ్, హి ఈజ్ ఇన్ ఐసీయూ" అంటుంది.
రాజ్ చిన్న పిల్లల్లా మారం చేస్తూ ఉంటే, వాట్ అంటారు ముగ్గురు ఒకేసారి. అవును, నన్ను తీసుకొచ్చే ప్రాసెస్లో చిన్న ప్రాబ్లం వల్ల ఆయువుకి హెడ్కి దెబ్బ తగిలింది. అక్కడే సర్జరీ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చాను అంటుంది. ఏంటి మాను చెప్పేది? ఆయువుకి దెబ్బ తగలడం ఏంట్రా? అసలు అలా ఎలా జరిగింది? అవన్నీ తర్వాత చెప్తాను రాజ్. నువ్వు ముందు రికవరీ అవ్వు. నువ్వు ఇలాంటివి ఆలోచించకూడదు. చాలా కూల్‌గా ఉండాలి అంటుంది. అరవింద్ షాక్ నుండి తేరుకుని, ఏంటి ఆయువు గారు ఈ హాస్పిటల్‌లో ఉన్నారా? కానీ నేను చూడలేదు. ఇక్కడే పక్క రూమ్‌లో ఉన్నారు. పక్క రూమ్‌లోనా? అంటే మా డీన్ ఇందాక చెప్పిన వీఐపీ పేషెంట్ ఆయువు గారా? అంటే ఆ వీఐపీని ట్రీట్ చేసే న్యూ అండ్ స్పెషల్ డాక్టర్ మీరేనా అంటాడు. అవును అంటుంది. ఊర్వి ఓకే. అయన్నీ తర్వాత మాట్లాడుకుందాం డాక్టర్ అరవింద్. ముందు రాజుని షిఫ్ట్ చేయండి. అలాగే ఒకసారి మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ చేయాలి. దానికి ఏర్పాట్లు కూడా చేయండి. ఇక నుండి రాజ్‌ని నేనే ట్రీట్ చేస్తాను. అలాగే ఒకసారి ఆర్థోపెడిక్‌ని రమ్మని చెప్పండి అంటుంది. ఆమె చెప్పిన దానికి సరేనని తల ఊపుతూ ఆ పనిలో పడిపోతాడు అరవింద్. ఆమె అలా చెప్తూ ఉంటే ఆద్య నోరు తెరుచుకుని అలానే చూస్తూ ఉంటుంది. ఆమెను ఒకసారి కదిలించింది. ఏంటి ఆద్య అలా చూస్తున్నావు? కాదు మేడం, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. మీలో ఇన్ని షేడ్స్‌ని. కానీ మీరు తిరిగి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది. అది సరే, ఏంటి మీ ఇద్దరి విషయం అంటుంది ఊర్వి. ఏంటి మా ఏంటి? ఏంటి మేడం అని ఇద్దరూ ఒకేసారి అడుగుతారు. ఏంటి రాజ్ ఇది? నువ్వు తనని ఇంకా డ్రైవర్ అని పిలవడం ఏంటి? అంటే నువ్వు తనని ఇంకా ఆ రోజు జరిగిన దానికి పనిష్మెంట్ ఇస్తూనే ఉన్నావా? అని నవ్వుతూ అడుగుతుంది ఊర్వి రాజ్‌ని చూస్తూ. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి.